This meeting is being recorded. ఓకే సార్ 5 నిమిషాల్లో మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. మన్నా హలో ఇప్పుడు సార్ మీరు ఏదైనా పోస్టర్స్ డిజైన్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తే నేను పలానా పోస్టర్ చేసినాను, నాకు ఇది ఇక్కడ ఈ ఫోటో రావాలి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది సార్. ఇప్పుడు మన సుందరరామిరెడ్డి సార్ది పోస్టర్ వచ్చింది, ఇంకెవరివి ఏం పోస్టర్ సార్ రాలేదు గ్రూప్ లోకి. ఏంటో వస్తే నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. మనకి ఏదైతే ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ ఒక వీడియో చేద్దాం. రియల్ ఎస్టేట్ 1 minute వీడియో స్క్రిప్ట్ రిక్వైర్డ్ అంటే జస్ట్ అడుగుతున్నాము. రియల్ ఎస్టేట్ 1 minute వీడియో స్క్రిప్ట్ రిక్వైర్డ్ అంటే ChatGPT దానికి నచ్చిన విధంగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసి మనకి పంపిస్తారు. మనకి డీటెయిల్స్ అన్ని ఇస్తే మనకు కావాల్సిన విధంగా స్క్రిప్ట్ పంపిస్తారు. చూడండి, ఒక స్క్రిప్ట్ రెడీ చేసింది. 0 to 10 seconds వరకు ఈ స్క్రిప్ట్. నెక్స్ట్ 10 to 20 seconds, 20 to 35, 35 to 50, 50 to 60. ఈ స్క్రిప్ట్ ఉంది మొత్తం అంతా. ఈ స్క్రిప్ట్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇప్పుడు చూడే మొత్తం అంతా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ కి మనం ఫస్ట్ వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలి. ఇది మొత్తం దీనికి సంబంధించిన వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేయాలి.
దీన్ని కాపీ చేసుకొని L1 ల్యాబ్కి వెళ్దాం. L1 ల్యాబ్కి వెళ్ళినాక ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది. ఇంకో విషయం ఏమంటే మనకు నచ్చిన వాయిస్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ వాయిస్ కూడా మనకు నచ్చిన వాయిస్ కూడా తీసుకోవచ్చు అన్నాను కదా, అది ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఎవరిదైనా ఒక వాయిస్ తీసుకుందాం, యూట్యూబ్లో కానీ మన వాయిస్ అయినా తీసుకోవచ్చు. ఈ వాయిస్ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి. నేను అది MP3 డౌన్లోడ్ చేస్తాను. దీన్ని ఇక్కడ చూడండి, witsave.com ఉంది కదా, ఇది తీసుకుంటే దీంట్లో MP3 డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఉంది MP3. ఒకసారి ఆ వాయిస్ ఎలా ఉందో ఒకసారి ప్లే చేసి చూడండి. ఒకసారి మీరు ప్లే చేసి చూడండి వాయిస్ ఎలా వస్తుందో. అదే వాయిస్ మనకి కావాలంటే మనం వాయిస్ ఓవర్కి యాడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనమే వాయిస్ మాట్లాడి మన వాయిస్ రావాలనుకున్నా మన వాయిస్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఒకసారి ఆ వాయిస్ ప్లే చేసి చూపిస్తా, ఒకసారి వెయిట్ చేయండి. ప్లే చేస్తాను చూడండి. The irresistible chewing taste of Cornetto and Nanjo crisps that will sizzle your taste buds and leave you wanting more. Cornetto's ultimate anytime anywhere snacks.
చూడండి ఆ 1 సెకండ్. ఇప్పుడు చూడండి ఆ వాయిస్ ని మనము క్లోన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వాయిసెస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినాక మనము రైట్ సైడ్ లో క్రియేట్ వాయిస్ అని ఉంది. రైట్ సైడ్ లో క్రియేట్ వాయిస్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఇన్స్టాంట్ వాయిస్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ రికార్డ్ ఆడియో అని ఉంది, లేదంటే అప్లోడ్ అని ఉంది. అప్లోడ్ క్లిక్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేసినాక డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ మన వాయిస్ ఉంటుంది కదా, మనం డౌన్లోడ్ చేసిన వాయిస్ అది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నేమ్ ఇవ్వండి, మనకు నచ్చిన నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. నేను ఫీమేల్ తెలుగు అని ఇస్తాను. ఇక్కడ మనం ఏమంటే డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాయొచ్చు. సేవ్ చేయండి వాయిస్. ఇది ప్రీమియం అడుగుతుంది, ప్రీమియం తీసుకుంటే అది సేవ్ అవుతుంది. సేవ్ చేసినాక మనకి లిస్ట్లోకి వస్తుంది. ఎక్కడ వస్తారంటే ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినాక మనకి ఇక్కడ వాయిస్ ఇస్తాం కదా, వాయిస్ సెలెక్ట్ చేస్తాం కదా, మై వాయిస్ క్లిక్ చేసి మై వాయిస్ లిస్ట్ లోకి వస్తుంది మనం అప్లోడ్ చేసింది, క్రియేట్ చేసింది. ఇది మెంబర్షిప్ తీసుకుంటే అది క్రియేట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన వాయిస్ అనేది. అది ఇంగ్లీష్ వీడియో డౌన్లోడ్ అయింది, మనకు కావాల్సిన వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్లో షేర్ చేసి బై మిస్టేక్ ఇంగ్లీష్ డౌన్లోడ్ అయింది, నో ప్రాబ్లం సార్. మనకు కావాల్సిన వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి మనము కంటెంట్ రెడీ చేసినాం కదా, ఒకటి ఇది ఉంది కదా, ఇది దీనికి ఇప్పుడు ఇది వాయిస్ ఉంది కదా, దీనికి మనము మ్యూజిక్ రెడీ చేసుకోవాలి. కాపీ చేసి ఎలివెన్ ల్యాబ్ ఉంది కదా, టెక్స్ట్ టు స్పీచ్ అని మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ బి ఇచ్చి ఇది రిమూవ్ చేయాల, ఇదంతా రిమూవ్ చేయాలి. ఇవన్నీ రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, వాయిస్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా బెటర్గా ఉండే వాయిస్ సెలెక్ట్ చేద్దాం.
You teacher, wait. I must not fear. ఇప్పుడు చూడండి, Fear is the mind killer. Fear is the little death that brings total obliteration. I think this is a really nice way to just talk naturally together, talk plainly. Let's give it a shot. ఇది సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే ఇక్కడ ఎన్హాన్స్ చేయాలి, కంపల్సరీ ఎన్హాన్స్ చేయాలి. ఎన్హాన్స్ చేస్తే దేనికి ఏ విధంగా ఉండాలనేది ఫిల్టర్ అవుతుంది. ఒకసారి చూడండి. చూడండి, ఎన్హాన్స్ జనరేట్ అయింది. ప్రతి టెక్స్ట్ ఎలా ఉండాలనేది వాయిస్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఇప్పుడు జనరేట్ చేద్దాం వాయిస్. మీ సొంత ఇంటి కల ఇంకా కలగానే ఉందా? సరైన పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారా? ఇదే మీ జీవితాన్ని మార్చే అద్భుత అవకాశం. ప్రైమ్ లొకేషన్ లో ఉన్న DTCP/RERA అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్, విస్తారమైన రోడ్లు, ప్రశాంతమైన వాతావరణం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హైవే, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టుకు సులభమైన కనెక్టివిటీ. ఈ రోజు పెట్టుబడి పెడితే రేపటి విలువ మరింత పెరుగుతుంది. మీ కుటుంబ భవిష్యత్తు కోసం, సురక్షితమైన పెట్టుబడి కోసం, లేదా మీ కలల ఇంటిని నిర్మించడానికి ఇది సరైన సమయం. ఈ రోజే మీ ప్లాట్ను బుక్ చేసుకోండి. పరిమిత సంఖ్యలో ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వెంటనే కాల్ చేయండి. సైట్ విజిట్ అవైలబుల్, బ్యాంక్ లోన్ అసిస్టెన్స్, స్పాట్ బుకింగ్ ఆఫర్స్ అవైలబుల్. మీ భవిష్యత్తు
మీ సొంత స్థలం నుంచే ప్రారంభమవుతుంది. చూడండి, 2 టైప్స్ ఆఫ్ వాయిస్ ఇచ్చింది. మీ సొంత ఇంటి కల ఇంకా కలగానే ఉందా? సరైన పెట్టుబడి మనకి ఏ వాయిస్ బాగుంటే ఆ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు డౌన్లోడ్ చేస్తున్నాను, మీకు సెండ్ చేస్తున్నాను గ్రూప్లో కూడాను. వాయిస్ మన వాయిస్ ఇవ్వచ్చు, మళ్ళీ మన ఇమేజ్తో కూడా వీడియోలో మనం ఇమేజ్ వచ్చే విధంగా కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు వాయిస్ జనరేట్ చేసినాం కదా, ఇప్పుడు 1 మినిట్ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసినాం కదా, ఈ స్క్రిప్ట్లోని మళ్ళీ మనము ఇమేజెస్ జనరేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే అనలైజ్ స్క్రిప్ట్, మొత్తం ఎన్ని ఉన్నాయి? వన్ సెకండ్. ఇప్పుడు టోటల్ కంటెంట్ ఎన్ని ఉన్నాయి? దీనికి ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి, దీనికి తర్వాత దీనికి ఒకటి చేయాలి, దీనికి ఒకటి చేయాలి, దీనికి ఒకటి చేయాలి, దీనికి ఒకటి చేయాలి. ఇప్పుడు మొత్తం కౌంట్ చేసుకోవాలి, 1 2 3 4 5. అనలైజ్ స్క్రిప్ట్ 5 ఇమేజ్ ప్రాంప్ట్ రిక్వైర్డ్. ఆ స్క్రిప్ట్ని అనలైజ్ చేసి 5 ఇమేజ్ ప్రాంప్ట్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం. చూడండి, ఇది కంప్లీట్గా పంపిస్తాను. ఇది స్క్రిప్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్ గూగుల్ విక్స్లో అవుతాడేమో చూద్దాం. గూగుల్ విక్స్ పనిచేయడం లేదు, గూగుల్ ఫ్లో చూద్దాం. ఇది చూద్దాం. మనము జెమినీ ఏ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే గూగుల్ ఫ్లో అన్నిటికీ అదే సేమ్ సబ్స్క్రిప్షన్ యాక్సెస్ అవుతాయి.
న్యూ ప్రాజెక్ట్. మనకి ఇమేజ్ కావాలి, ఇమేజెస్. ఇప్పుడు ఈ టెక్స్ట్ మనము ప్రాంప్ట్ రెడీ చేసినాం కదా, ఈ ఫస్ట్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇమేజ్లో సెలెక్ట్లో ఉండాలి. ఇప్పుడు సెండ్ చేద్దాం. మనకి 4 ఇమేజెస్ డిఫరెంట్ గా ఇస్తుంది. ఏది బెటర్ గా ఉంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మీరు కూడా ట్రై చేయండి. నేను డీటెయిల్ గా మీకు గ్రూప్ లో సెండ్ చేసినాను, చూడండి. ఫస్ట్ ఇమేజ్, నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇది చదవండి, ఇది కూడా మొత్తం పంపిస్తాను. పంపించినాను అనుకుంటా. పంపించినాను, సెండ్ చేసినాను. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నాం కదా, సెకండ్ తీసుకున్నాం, సెకండ్ ప్రాంప్ట్. చూడండి, సెకండ్ ప్రాంప్ట్ ఇది, సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకోండి. థర్డ్ ప్రాంప్ట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాంప్ట్.
ఇమేజెస్ అన్లిమిటెడ్ ఫ్రీ ఉంటుంది సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ప్రాంప్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? అనలైజ్ ఇమేజ్ ప్రాంప్ట్ టు వీడియో ప్రాంప్ట్ కావాలి. ఇప్పుడు అనలైజ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ టు వీడియో ప్రాంప్ట్. ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇచ్చినాయి కదా, వాటికి మళ్ళీ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ కావాలి. చూడండి, ప్రతిదానికి ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసేసారు. ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ ఏది ఉంది మనకి, ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసి ఇది 4 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 4లో ఏది బెటర్గా ఉంటే ఆ ఇమేజ్ అనేది తీసుకోవచ్చు. ఏది నచ్చితే మనకి, ఇది నచ్చిందంటే ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది నచ్చిందంటే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి యాడ్ టు ప్రాంప్ట్ అది క్లిక్ చేసి పేస్ట్ చేసి, ఇక్కడ ఉంది కదా ఇది ప్లస్ గుర్తు క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా వీడియో సెలెక్ట్ చేయాలి. వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ సైజెస్ ఉన్నాయి. మనం ల్యాండ్స్కేప్ తీసుకున్నాం కాబట్టి అదే తీసుకోవాలి. అదే ఆటోమేటిక్గా సెలెక్ట్లో ఉంది. ఇప్పుడు సెండ్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో ప్రాంప్ట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ అప్రూవల్ అడుగుతాను, అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చినాక జనరేట్ అవుతుంది.
మనకి ప్రాంప్టింగ్ ఇవ్వడం వచ్చిందంటే ఇవన్నీ చాలా ఈజీ. మనకి ఏ వీడియో అయినా కానీ ప్రాంప్టింగ్ జనరేట్ చేసుకోవడం కాదు. స్క్రిప్ట్ రెడీ చేసుకున్నప్పుడే ఈజీ. చూడండి, వీడియో రెడీ అయింది. చూడండి, ఇమేజ్ టు వీడియో. ఇమేజ్ టు వీడియో ఈ విధంగా. దీనికి సంబంధించిన వాయిస్ ఓవర్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం మనం. నెక్స్ట్ సెకండ్ ప్రాంప్ట్ తీసుకున్నాం. సెకండ్ ఇమేజ్ ఎక్కడుంది? ఫస్ట్ ఇమేజ్ ఇది, ఫస్ట్ ఇమేజ్. సెకండ్ ఇమేజ్ ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 సెకండ్ సంబంధించిన ఇమేజ్. వీటిలో మనకి ఏది బెటర్ గా ఉంటే ఆ ఇమేజ్ అనేది తీసుకోవచ్చు. ఆ ఇమేజ్ తో వీడియో జనరేట్ చేయొచ్చు. ఇది బెటర్ గా ఉంది అనుకుంటా. ఇది చూద్దాం, లేదంటే ఇది బెటర్ గా ఉంది. చూద్దాం ఇది ఏ విధంగా వస్తుంది. ఇది క్లిక్ చేసి 3 డాట్స్ యాడ్ టు ప్రాంప్ట్ క్లిక్ చేయాలి. యాడ్ టు ప్రాంప్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి వస్తుంది. దీంట్లో మనకు క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ పేస్ట్ చేయాలి ప్రాంప్ట్. పేస్ట్ చేసి ఇది వీడియో ఉందా లేదా చూసుకోవాలి. వీడియో ఆప్షన్ ఉంది. ఈ ప్లస్ గుర్తు క్లిక్ చేసి వీడియో ఆప్షన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ అప్రూవ్డ్ అడుగుతాను. అప్రూవ్డ్, డు నాట్ స్నాప్ రిజెక్ట్ అని అప్రూవ్డ్ క్లిక్ చేస్తే మనకి ఆ వీడియో ప్రాంప్ట్ ప్రాసెస్ అవుతుంది. రెడీ అవుతుంది. ప్రతి ఇమేజ్ జనరేట్ చేయడానికి, వీడియో జనరేట్ చేయడానికి 20 to 30 seconds పడుతుంది కామన్ గా. చూడండి, ఇది కూడా వీడియో ఎలా వస్తుంది ప్లే చేస్తే చూడండి. దీనికి సంబంధించిన వాయిసే ఉంటుంది. మనం జనరేట్ చేసినాం కదా ఆ వాయిస్ అనేది. ఆ వాయిస్ మళ్ళీ మనం యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయాలనేది టుమారో క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్,
ఇప్పుడు థర్డ్ వన్ ఏ ఇమేజ్, ఇది అయిపోయింది కదా, సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. వీటిలో ఏది బెటర్ గా ఉంది, మనకి ఏది బెటర్ గా కనిపిస్తుందో ఆ ఇమేజ్ మనకు యాక్సెస్ తీసుకోవచ్చు. ఇది నచ్చిందంటే ఇది తీసుకోవచ్చు, లేదా ఇది అంటే ఇది అనేది తీసుకోవచ్చు. ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. యాడ్ టు ప్రాంప్ట్, ఈ ఇమేజ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి డన్ అని క్లిక్ చేస్తే అది ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ అప్రూవ్ చేయాలి. అప్రూవ్డ్ ఇస్తే నెక్స్ట్ వెళ్తుంది. ఇక్కడ అప్రూవ్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ అడుగుతాను ఏ విధంగా కావాలా అని. మనకి ఇప్పుడు ప్రమోషనల్ వీడియో కాబట్టి ప్రమోషనల్ వీడియో సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అప్రూవ్డ్ అప్రూవ్డ్ ఇచ్చినాక మనకి వీడియో జనరేట్ అవుతుంది. చూడండి ఎలా వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్,
ఫోర్త్ వన్ ఏముంది? ఫోర్త్ వన్ ఇది తీసుకోండి. ఫేస్ స్ట్రైట్ ఉండేది తీసుకోవాలి. ఇది తీసుకొని యాడ్ టు ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్. మనం కంటెంట్ జనరేట్ చేయడం ఒక్కటి వస్తే మిగతాది ఇవన్నీ చాలా ఈజీ. మనం ఏ వీడియో అయినా సరే, వైరల్ వీడియో కానీ ఏదైనా సరే, మీకు వైరల్ వీడియోస్ సంబంధించినది కంటెంట్ పీడిఎఫ్ పంపిస్తాను. అది దాదాపు 10 lakhs ప్రాంప్ట్స్ ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ ఫైనల్ ఇది తీసుకోండి. ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్ ఇమేజ్ మీ క్లియర్ బెటర్గా ఉంటే ఆ ఇమేజ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది పర్లేదు అనిపిస్తుంది, ఇది తీసుకోండి. వీడియో మనం ఈరోజు ఏం చేసినాము? వాయిస్ ఓవర్ జనరేట్ చేసినాము. మళ్ళీ ఒక కంటెంట్ తీసుకొని ప్రాంప్ట్ జనరేట్ చేసినాం. ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకున్నాం, 1 minute ఇమేజ్ ప్రాంప్ట్. ఆ ఇమేజ్ నుంచి వీడియో ప్రాంప్ట్ తీసుకున్నాం. అంతే, సింపుల్ గా ఉంది అంతే. ఒకసారి క్లియర్ గా ఈ వీడియో మళ్ళీ రిపీటెడ్ గా చేసినారంటే క్లియర్ గా అర్థమైపోతుంది. అప్రూవ్డ్.
ఇప్పుడు ఈరోజు జనరేట్ చేసిన ఈ రోజు అయిపోదు. మళ్ళీ ఎవరికి ఏ వీడియో కాల్ జనరేట్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అందరికి ఒక ఐడియా వచ్చేస్తారు. చూడండి ఫైనల్ వీడియో ఎలా వచ్చింది చూడండి. వన్ సెకండ్. ఓకే, ఈరోజు వరకు ఈ టాపిక్ ఉంది క్లాసు. మీరు ట్రై చేయండి. నేను గ్రూప్ లో పోస్ట్ చేసినాను కదా, వీటిని తీసుకొని ఒక ఐడియా ప్రకారం ట్రై చేయండి. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ ఉంది కదా, ఇది ఫస్ట్ నుంచి నేను ఏం చేసినాను చాట్ జీపీటీతో ఒకసారి చూడండి. ఫస్ట్ రియల్ ఎస్టేట్ 1 minute స్క్రిప్ట్ రిక్వైర్డ్ అని అడిగినాను. 1 minute స్క్రిప్ట్ ఇచ్చింది. దీన్ని తీసుకొని నేను మొత్తం కాపీ చేసుకొని నేను ఎలిమెంటల్ ల్యాబ్ లో వాయిస్ జనరేట్ చేసినాను ఈ స్క్రిప్ట్ ని. తర్వాత ఇదే స్క్రిప్ట్ ని అనలైజ్ స్క్రిప్ట్ అని ఇచ్చి 5 images ప్రాంప్ట్ రిక్వైర్డ్ అన్నాను. 5 images ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ ఏం చేసినాము, అనలైజ్ ఇమేజ్ ప్రాంప్ట్ వీడియో ప్రాంప్ట్ రిక్వైర్డ్ అన్నాను. ఇమేజ్ ప్రాంప్ట్ రిక్వైర్డ్ అంటే ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ రిక్వైర్డ్ అంటే ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. ఇది వీటిని మనం గూగుల్ విక్స్ లో కాపీ పేస్ట్ చేసి వాటికి సంబంధించిన ఇమేజెస్ వీడియోస్ జనరేట్ అయినాయి. వీడియో ఒకసారి రిపీటెడ్ గా చూడండి, ఒక ఐడియా వస్తుంది సార్. ఒక 1 hour లో నేను గ్రూప్ లో సెండ్ చేశాను సార్. ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను ఈరోజు. టుమారో ఈ వీడియోని ఒక వీడియో లాగా అవుట్పుట్ చేయాలి మనం. అది ఎలా చేయాలనేది టుమారో క్లాస్ లో చూద్దాం. మొత్తం ఈ స్లిప్ వీడియోస్ అన్ని కలిపి ఒక వీడియో చేయాలి. వాయిస్ ఓవర్ ఉంది కదా, అది కూడా అటాచ్ చేసేసి చేయాలి. ఓకే సార్, నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను.